రావడానికి పవన్ కళ్యాణ్ కారణమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రధాని ఆ మాటలు అనుండొచ్చు. నేను 2022 నవంబర్లో పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ ఎందుకు వైఫల్యాలమయంగా ఉందో చెప్తూ ఈ వీడియో చేశాను. 1.5 ఏళ్ల టైంలో జనసేన ఇంత గొప్ప విజయం సాధిస్తుంది అని చెప్పి నేను అప్పుడు అస్సలు ఊహించలేదు. 21 సీట్లు 2 ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాను. భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. చిన్న దీపం వెలిగిస్తే ఒక మొత్తం ఎలా వెలిగినిస్తో జనసేన గోరంత దీపం కొండంత వెలిగించింది ఈరోజు ఆంధ్రప్రదేశ్. పవన్ కళ్యాణ్ తన దగ్గర డబ్బు లేదు అని చెప్పి చెప్తూ వచ్చారు. ఐపాక్ లాంటి కాస్ట్లీ పొలిటికల్ స్ట్రాటజీ సంస్థలు లేవు. మెగాస్టార్ చిరంజీవి కూడా పెద్దగా ఎక్కడ ప్రచారం చేయలేదు. అలాగే బలమైన కాపు లీడర్లుగా చెప్పుకునే ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీకే ప్రచారం చేశారు, కానీ జనసేనకి ఎక్కడ ప్రచారం